ఇదిగోండి. లా లా లి లా 3 మోర్లు పువ్వులు ఇవ్వు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఆ, మా ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా నేను మీ ఆవిడ. ఓ, ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు? ఆ? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఓ, అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? డోంట్ డిస్టర్బ్ మీ. ఏంట్రా ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువున చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడు. కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా కారం డబ్బా ఎక్కడా? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్లే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే మన టాపిక్ వద్దాం. మారేడి డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఇక్కడున్నావేంట్రా? ఒరేయ్, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంట టైం ఉంది. డ్రాప్ చేస్తావా? రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు. నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా? బైక్ మెకానిక్ షెడ్ కు తీసుకెళ్తావారా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుంటడు కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్తున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడు తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా. ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను. వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను దింపుతాను రా. వద్దు. నేను దింపుతాను. రై ఏంట్రా, నేను దింపుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి. కుళ్ళురా. ఏంటండి, ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని.
మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం. మర్యాదల్లో లోపాలు జరిగితే క్షమించండి. రేయ్, ఇంకా పెళ్లి జరగలేదు, అప్పుడే లోపాలకి సారీ చెప్పాలా? అందుకే వీడిని పెళ్లి టైంకి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదరలా. మీరు కూడా అలాగే. లేట్ గా వస్తే అలాగే నీ పెళ్లికైతే ముందు ప్రియా, వస్తాను వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును బాగున్నారా ఆహా, బంగారు బాతుల్లా ఉన్నారు. ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం. ఔ, మీరంతా టిఫిన్ చేశారా? ఏ తినకపోతే తినిపిస్తారా మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం. రండి పదరా. పదా. హా, ఆ, ఓకే. ఇంకా మెదగలేదురా మెత్తగా రుబ్బాల. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రూపిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా. ఆ పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చిన శ్రమ అంకుల్? ఏ 5 స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా. కొత్త అల్లుడి చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా, టడా టడాయ్. చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీతం వచ్చినట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా రండి. ఆ, అబ్బా. రా బావా. ఏమిటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా. ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ హల్వా. రైట్ ప్లేట్లు ఇవ్వు. అలాగే. తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా. కొంచెం టేస్ట్ చేస్తుడు, దెబ్బకు పడిపోతావు. మీరు తినరా మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? అబ్బా. మ్మ్. వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ నువ్వు తిను ప్లీజ్ నేను తర్వాత తింటాను ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది. ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటన్నయ్య వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతుకులాడుతున్నావు నేను తింటాను వెరీ గుడ్. మనం చేసిన హల్వా మనమే తినాలి. నువ్వు తినమ్మా. ఆ, ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్య హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు. రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు. దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు. ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు. దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. ఒరేయ్, నువ్వు ఆపరా. నాన్న చేయికేమైంది అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు. కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు. దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఒరేయ్ నిన్ను. నారాయణ, సత్యనారాయణ, రేయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క విప్పేమిటి సార్, మీరు ఎక్కడ వస్తామని అడుగుతాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగండి సార్, మునగండి చెప్తారు. నారాయణ, 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 నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవరా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్, సారీ సార్. తమరెవరో, తమరి కొడుకులెవరో నాకు తెలియదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మొయ్. ఆ? ఏయ్, నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో, అమ్మ దేవుడు, రారా, రావణుడు రారా తెలియనాడు ఇంటికి. దేవుడు. సరే బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. పద మనం మేనేజ్ చేద్దాం. ఉండ్రా, నీ సంగతి ఏంటో తెలుసా? ఏయ్, ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది అది పంతులు గారు మడిపంచి తడి పారేయమంటాను తడపడానికి వచ్చాం. అవును. సరే సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి, ఆగండి, ఆగండి.
మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం వీలేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో అయ్యో ఏంటా ఇది? ఒళ్ళు దురుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? అంతేగా మరి. అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అలాగే. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద తొందరగా పద. మా గంటం గడిచింది, పద. ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. ఏంట్రా? అరే బాబు, నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు. ఇదిగో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి షాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఏయ్, ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా. అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ వెధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? మ్మ్. అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. తాలిలా. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. ఆ. ఆ, తొండమన ఏకదంతమును తోరపు బజ్జై వామాస్తమును మెండుగు మోయ గజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. ఓ అలాగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? రేయ్. అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. నోర్మి విజయ్ గారు, మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడా?
కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చెప్పిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్, పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ఝన్ 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 తెలుగు వన్